నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కృష్ణా తీరంలో ఆద్యంతం ఉట్టిపడిన ఆధ్యాత్మిక శోభ, గుర్తుండిపోయేలా పుష్కరాల ముగింపు వేడుకలు. 12 రోజుల్లో 1,91,00,000 మంది పుష్కర స్నానం, కృష్ణమ్మ రుణం తీర్చుకునేలా పనిచేస్తామన్న సీఎం. యాత్రికుల ప్రశంసలు పొందిన పోలీసులు, ఆర్టీసీ సేవలు సర్వీసులతో శ్రమించిన సిబ్బంది. నందిగామ కంచుకచర్లలో బైపాస్ రోడ్ల నిర్మాణం, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం. కోట్లకు పడగలెత్తిన కోపల్లె సొసైటీ మాజీ కార్యదర్శి, ఏసీబీ దాడుల్లో 80 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు. జాతీయవాదమే భాజపాకు గుర్తింపు అన్న ప్రధాని మోదీ, పార్టీని సామాజిక శక్తిగా తీర్చిదిద్దాలని శ్రేణులకు పిలుపు. సంపన్న దేశాల జాబితాలో భారత్కు 7వ స్థానం, వ్యక్తి సగటు ఆస్తుల ఆధారంగా న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక.